హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. అందరూ ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ ఏంటంటే పోలీస్ నోటిఫికేషన్, లైక్ ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు. తెలంగాణలో ఏప్రిల్ ఆర్ మేలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఒకవేళ మనకి ఏప్రిల్ ఆర్ మేలో నోటిఫికేషన్ వస్తే కనుక మనకి అట్లీస్ట్ ఒక 2-3 months టైం దొరుకుతుంది. అలా చూసుకున్నా కూడా ఇప్పటి నుంచి మనకు ఒక 5-6 నెలల టైం ఉంది. ఒకవేళ మనం ఇప్పటి నుంచి కూడా మన ప్రిపరేషన్ని ఒక ప్రాపర్ వేలో కనుక ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసినట్టయితే కనుక మనం ప్రిలిమ్స్కి అపియర్ అవ్వడానికి చాలా మంచి స్కోప్ ఉంది. ఆ తర్వాత ఎట్లాగో మనకు ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి, మెయిన్స్ ఉంటాయి అనుకోండి. ఓకే, సో ఈ గ్యాప్లో మనకు ఒకవేళ నోటిఫికేషన్ వస్తే కనుక దానికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఇదంతా కూడా మనకి లాస్ట్ వచ్చిన నోటిఫికేషన్ని బేస్ చేసుకొని డీటెయిల్స్ అనేది మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకవేళ నెక్స్ట్ నోటిఫికేషన్ ఏమైనా వస్తే కనుక మినిమల్ చేంజెస్ అనేది ఉండొచ్చు, మేబీ విత్ రెస్పెక్ట్ టు ది ఏజ్ లిమిట్. ఓకే, చలో ఫస్ట్ వన్, క్వాలిఫికేషన్. మనకి కానిస్టేబుల్ రాయాలంటే క్వాలిఫికేషన్ ఏముండాలి? ఇంటర్మీడియట్ ఉండాలి. ఎస్ఐ రాయాలంటే మినిమం డిగ్రీ అనేది కంపల్సరీ. ఎనీ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఫైన్, ఎనీ ఇంటర్ ఈజ్ ఫైన్. మీరు ఏ గ్రూప్లో చదువుకున్నారు, లేకపోతే ఏ స్ట్రీమ్లో చదువుకున్నారు అనేది అవసరం లేదు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిగ్రీ కంప్లీట్ చేస్తే చాలు. చాలామందికి డౌట్ వస్తుంది, ఓపెన్ ఇంటర్ సరిపోతుందా, ఓపెన్ డిగ్రీ సరిపోతుందా అంటే సరిపోతుంది. అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ అనేది మీరు ఓపెన్లో చేసినా కూడా మీరు ఈ ఎగ్జామ్స్కి అర్హులే. ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది పెట్టుకోకండి. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే లాస్ట్ లైక్ జీవో నంబర్ 48 ప్రకారం మనకి 3 years పెంచారు. 3 years పెంచారు, మీ అందరికీ తెలుసు. దాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే 18 to 25 మధ్యలో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాయొచ్చు. కానిస్టేబుల్ అనేది 18 to 25 మధ్యలో ఉండాలి. అలాగే ఎస్ఐకి 21 to 28 మధ్యలో ఉండాలి. నేనేం చెప్తున్నా, జీవో నంబర్ 48 ప్రకారము 3 సంవత్సరాలు యాడ్ చేశారు. యాడ్ చేసిన దాన్ని కలిపి నేను చెప్తున్నాను. 22 ఉండేది, 3 years యాడ్ చేసిన తర్వాత 25 అయింది. 25 ఉండేది, 3 years యాడ్ చేసడం వల్ల 28 అయింది. చూసుకోండి, 18 to 25, 21 to 28. ఒకవేళ సార్ నేను ఈ రోజు పుట్టాను, ఆ రోజు పుట్టాను అట్లా ఏమైనా ఉంటే కనుక మనకి నోటిఫికేషన్లో చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు. ఈ పర్టికులర్ డేట్ అని కూడా మెన్షన్ చేస్తారు. ఆ ఏజ్లో ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్స్కి. ఓకే, 18 to 25, 21 to 28. చాలామంది అంటున్నారు ఏంటంటే ఏజ్ ఇంకొంచెం పెంచాలి, సరైన నోటిఫికేషన్ లేవు. 14 నుంచి 24 అంటే 10 years అయిపోయినా కూడా 2 notifications ప్రాపర్గా అయ్యాయి కాబట్టి ఏజ్ పెంచాలి అంటున్నారు. మేబీ పెంచే ఛాన్స్ ఉంది. నోటిఫికేషన్ వస్తే మనకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ సెలెక్షన్ అనేది మనకి ప్రిలిమ్స్ ఉంటుంది, ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి, మెయిన్స్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ప్రిలిమ్స్, ఫిజికల్ ఈవెంట్స్, మెయిన్స్. కాకపోతే ప్రిలిమ్స్లో ప్యాటర్న్ చేంజ్ అవ్వచ్చు. మనం ఆల్రెడీ నిన్న వెయిటేజ్ చూసాం, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఏముంటుందో చూసాం. సో ప్రిలిమ్స్లో లైక్ కానిస్టేబుల్లో చూసుకుంటే 200 క్వశ్చన్స్ ఉంటాయి ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్ కానీ. కాకపోతే ఎస్ఐలో చూసుకున్నట్టయితే అక్కడ మనకు కొంచెం సపరేషన్ అనేది ఉంటుంది. లైక్ 200 ప్రిలిమ్స్ ఉన్నా కూడా దాంట్లో అర్థమెటిక్ రీజనింగ్కి, తర్వాత ఇంగ్లీష్ జిఎస్కి సపరేట్గా ఉంటుంది. అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 100 కావచ్చు, జిఎస్ నుంచి 100, అలా సపరేషన్ అనేది ఉంటుంది. మెయిన్స్కి వచ్చేసరికి మనకి క్వాలిఫైయింగ్ పేపర్స్ కూడా ఉన్నాయి, ఇంగ్లీష్, తెలుగు అనేవి. అది కాకుండా మనకి 200 అని చెప్పి పేపర్స్ కూడా ఉన్నాయి. అంటే మెయిన్స్లో చూసుకుంటే మనకి 4 పేపర్స్ ఉన్నాయి ఓవరాల్గా. ఈ 4 పేపర్స్లో ఏమున్నాయి, మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ మార్క్స్ పేపర్ ఉంది, దాని తర్వాత అర్థమెటిక్ రీజనింగ్, దాని తర్వాత జిఎస్. సేమ్ సిలబసే ఉంటుంది కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ. నెంబర్ ఆఫ్ మార్క్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అంతే. ఇక్కడ ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్కి 50 questions మనకు వస్తాయి, 25. ఇక్కడ 100 వస్తాయి, 200 questions వస్తాయి. అది డిఫరెన్స్. బట్ మనం ప్రాపర్గా ప్రిపేర్ అయితే మనం రెండింటికి రాయొచ్చు ఎలిజిబిలిటీ మనకు ఉంటే కనుక. దెన్ వేకెన్సీ మనం లాస్ట్ నోటిఫికేషన్లో చూసుకుంటే 15,000+ ఉన్నాయి, 15,000+ పోస్టులు ఉండేవి. ఇప్పుడు అంటున్నారు 10K, అంటే 10K+ వచ్చే ఛాన్స్ ఉంది. 10,000కు పైగా జాబ్ పోస్టులు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఎస్ఐ కూడా లాస్ట్ నోటిఫికేషన్లో చూస్తే సమ్ 550 ఉంది. ఇప్పుడు కూడా సేమ్ 500+ వచ్చే ఛాన్స్ ఉంది. ఏది వేకెన్సీ చూసుకున్నట్టయితే. నెక్స్ట్ వీ హ్యావ్ ప్రిపరేషన్. చాలామంది ఏంటంటే ఆన్లైన్లో చేద్దామా, ఆఫ్లైన్లో చేద్దామా, ఆన్లైన్లో ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో కోచింగ్ తీసుకుందామా, లేదనంటే అమీర్పేట్కో లేకపోతే అశోక్ నగర్కో లేకపోతే దిల్సుఖ్ నగర్కో ఎక్కడికైనా వెళ్ళి ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నామా అనే ఒక డైలమాలో ఉన్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏంటనంటే మనకి
పియర్ గ్రూప్ అనేది కావాలి. మన చుట్టూ ఒక 10 మంది ఉన్నారంటే అట్మాస్ఫియర్ వేరేలాగా ఉంటుంది, ఓకేనా. సో అందరూ కూడా సేమ్ ఎస్ఐ కానిస్టేబుల్కే ప్రిపేర్ అవుతున్నారంటే ఇంకా అట్మాస్ఫియర్ వేరేగా ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్ అనేది ఎంత ఆన్లైన్లో మనకి ఈజీ అయినా కూడా ఇవ్వదు, ఆఫ్లైన్లో అది ఆ పాసిబిలిటీ ఎక్కువ ఉంది. సో టెస్ట్ సిరీస్కి కానివ్వండి, టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కానివ్వండి, మెంటార్స్తో లేకపోతే ఫ్యాకల్టీస్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి కానివ్వండి, వీటన్నింటికి కూడా ఆఫ్లైన్ చాలా హెల్ప్ చేస్తుంది ఆన్లైన్తో కంపేర్ చేస్తే. అలాగే ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. ఫిజికల్ ఈవెంట్స్ అనేది మనం ప్రిలిమ్స్ అయినాక చేయకూడదు. సో మన బాడీ అంతేనే ఈ కాలంలో మన కంట్రోల్లో ఉండట్లేదు. సో అది మన కంట్రోల్లోకి రావాలంటే చాలా టైం పెట్టాల్సి ఉంటుంది. సో మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయడంతో పాటు ఫిజికల్ ఈవెంట్స్ స్టార్ట్ చేయాలి. ఫిజికల్గా మనం లైక్ హైట్, వెయిట్ కానివ్వండి, లేకపోతే రన్నింగ్ కానివ్వండి, షార్ట్ పుట్ కానివ్వండి, లాంగ్ జంప్ కానివ్వండి, ఏదైనా కూడా మనం ముందే స్టార్ట్ చేయాలి. సో ప్రిలిమ్స్ ప్రిపరేషన్తో పాటే ఫిజికల్ ఈవెంట్స్ అనేది స్టార్ట్ చేస్తే మనకి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ క్వాలిఫై అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఐ హోప్ దీస్ థింగ్స్ విల్ హెల్ప్ యూ. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో మెన్షన్ చేయండి. మేము కంపల్సరీగా మీ ప్రతి డౌట్కి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఆల్ ది బెస్ట్.